శాతం ఎలక్షన్లో కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఇది ఏంటంటే నిమిషాల్లో అయిపోయే పని కాదు, సుమారు 700 నుంచి 1000 కోట్ల రూపాయలు కావాలి. అది కూడా లైట్ హౌస్ నుంచి అటు పెనుమాలపురం వరకు కూడా కావాలి. దీని మీద ఒక ఎక్స్పర్ట్స్ అడ్వైస్ తీసుకుని దాని ప్రకారం ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేసి మత్స్యకారి గ్రామాలు ఉప్పాడ, అమీనాబాదు, మాయపట్నం, మూలపేట, కోనపపేట వీటన్నింటినీ ప్రొటెక్షన్ ఏ విధంగా చేయాలన్నది వాళ్ళు ఇచ్చిన సలహా మేరకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి నిధులు తీసుకొచ్చి చేసి విధంగా ఈరోజు ఫౌండేషను మొదలైంది. వర్క్ ఫౌండేషన్ పవన్ కళ్యాణ్ గారి ద్వారా మొదలైంది. ఆల్రెడీ మద్రాసు నుంచి ఆ టీం వాళ్ళందరూ కూడా వస్తున్నారు. వర్క్ అయితే స్టార్ట్ అయ్యింది. అంటే కంప్లీట్గా అంటే ఇన్ని సంవత్సరాల ఈ కొన్ని 2-3 దశాబ్ద కాలంలో జరిగినటువంటి వర్క్ ఈ 5 ఏళ్లలో పవన్ కళ్యాణ్ గారు కంప్లీట్గా చేయగలుగుతారు జరుగుద్ది. ఎందుకంటే అప్పుడు ఉన్న కేంద్ర ప్రభుత్వ సంబంధాలు వేరు, ఇప్పుడు సంబంధాలు వేరు. 100% జరుగుద్ది. ఇదివరకు కూడా మన ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి రివ్యూలు, మీటింగ్స్ ఇవన్నీ కూడా అడిగి ఈ సమయానికి ప్రభుత్వం ఓడిపోవడం జరిగింది. కంప్లీట్గా ఇది మీరు ఎక్కువగా తిరిగినటువంటి ప్రాంతం, ఈ తీర ప్రాంతం అంతా కూడా వీళ్ళందరూ కూడా మీ మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు. మీరు పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉండి తీసుకొచ్చి ఈసారి ఇక్కడ నిర్మాణం జరుపుతుందని ఇక్కడ స్థానికులందరూ కూడా కోరుకుంటున్నారు. మీరు పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా ఈసారి ఏమన్నా ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందంటారు? ఈ రోజు ఇక్కడ నిర్ణయం ఆల్రెడీ ఎలక్షన్ ముందే తీసుకున్నాం. తీర ప్రాంతాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఎలాగని చెప్పి ఇక్కడ మత్స్యకార సభలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది, మేము కూడా మాట్లాడడం జరిగింది. దీన్ని ముందుకు వెళ్ళాలంటే కొన్ని సాంకేతికమైన విషయాలు ఉంటాయి. ఒకటి, ఐఐటికి రిక్వెస్ట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళ అడ్వైస్ ఏ విధమైన కన్స్ట్రక్షన్ చేయాలి, ఏ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఇక్కడ పర్మనెంట్గా ప్రొటెక్షన్ ఉంటుంది, ఎన్ని 100 కోట్లు పోసాక అన్నది వాళ్ళ అడ్వైజ్ని బేస్ చేసుకున్న తర్వాత వర్క్ మొదలవుతుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు రాక కోసం మీరు దగ్గరుండి ఇవన్నీ ఏర్పాట్లు భారీగా చేర్పించినట్టు అనిపిస్తుంది. ఏంటి సార్ పవన్ కళ్యాణ్ గారికి మీకు ఉన్నటువంటి అనుబంధం ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలోనే చాలా ఎక్కువగా కనిపిస్తుంది? మత్స్యకార గ్రామాలన్నీ నా కుటుంబం. నేను ఆ కుటుంబంలో ఒక మనిషిని. అందరం ఆప్యాయతగా ఉంటాం, అన్నదమ్ముల్లా ఉంటాం. అదేవిధంగా ఇక్కడికి వస్తున్నారు కాబట్టి అందరూ స్వాగతం పలుకుతాం. ఉమ్మడి కూటమిలో ప్రభుత్వం కాబట్టి ఆయన కూడా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం కాబట్టి గౌరవంగా స్వాగతం పలికి సమస్యలన్నీ కూడా ఆయన దృష్టిలో పెట్టి సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. వారాహి సాయంత్రం జరగబోతుంది, ఎలా జరగబోతుంది సార్? గతంలో ఇప్పుడు ఇది బ్రహ్మాండంగా వారాహి మీటింగ్ జరుగుద్ది. ఏం చేతంటే ఎట్టి పరిస్థితుల్లోని ఈరోజు 3 గంటలకు చాలా భారీగా మరి మీటింగ్ జరుగుద్ది. అందరూ కూడా ప్రజలందరికీ కూడా అభినందనలు తెలియజేయడం జరుగుతుంది. ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి.